అందరికీ నమస్కారము. మన ఆశ్రమంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలియజేద్దాం అనుకున్నాము. ప్రస్తుతానికైతే పిల్లలు లేని వాళ్ళు 12 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 5 మందిని వీడియోలో తీసుకుందాం అనుకున్నాము. తర్వాత ఇంకా మిగతా 7 మందిని కానీ చూపిస్తాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, అసితమ్మ, నాగమ్మవ్వ, వెంకలక్ష్మక్క, లక్ష్మీదేవమ్మవ్వ వీళ్ళంతా వీళ్ళు. నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకెవరెవరు అనేది తెలియజేస్తాను. అంటే పిల్లలు కానీ నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని వాళ్ళు కానీ ఈ 12 మంది వాళ్ళలో ఒక 5 మందికి వీడియో తీసుకుందాం అనుకున్నాము. ఈరోజు అవ్వలతోనే మాట్లాడదాం. అవ్వా మీరే చెప్పండి. ఇప్పుడు మేము చెప్తే కదా పిల్లలు లేని వాళ్ళని. ఇప్పుడు నాగమ్మవ్వ మాట్లాడుతుంది. నాగమ్మవ్వకైతే ఒక కూతురు ఉన్నది, చనిపోయింది, ఇప్పుడు ఎవ్వరు లేరు. అవ్వ మాటల్లో తెలియజేస్తుంది. చెప్పవా, నువ్వే చెప్పు. నా కూతురు ఒకటి, నా కూతురు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నీకు ముందు ఇబ్బంది ఎట్లున్నది? నాకు ఇంటికి వచ్చినాక చూడ, నా బిడ్డ ఉన్నవాడు నిజమన్నా ఒకవేళ రోజు చెప్తున్నాను అనుకోవచ్చు. నాకు ఉండేది నా బిడ్డ ఉన్నవాడు ఎట్లా జరిగినా ఇప్పటికే ఇంక ముందుకు ఏముందో ఏం లేదు. ఇప్పుడు మాత్రము నా బిడ్డ ఉన్నవాడు ఎట్లా జరిగినా తెలియ అట్లా దొరుకుతా ఉంది. ఇంక మీదట దేవుడు అవ్వకు కూతురు లేకపోయినా కూతురు అనే ఆశతో అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది, అది నాకు కూతురు లాగా జరుగుతుంది అని అవ్వ మాటల్లో తెలియజేస్తుంది. వెంకలక్ష్మక్క, నువ్వు నీ ప్రాబ్లం ఏమి? అప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఎట్లున్నది, ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నది? ఇక్కడే బాగుందమ్మా. ఇంటికాడ ఏం లేదు, ఎవరు లేదు, ఎవరు చూసేవాళ్ళు చేసుకొని తినలేము. అందుకని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ బాగా సౌకర్యంగా మనశ్శాంతిగా ఆరోగ్యము అని బాగున్నాయా? ఏమన్నా తక్కువ ఉన్నాయి చెప్పండి, ఏం పర్వాలేదు, అట్లేం లేదు. ఆరోగ్యం బాగుంది, సౌకర్యం బాగుంది. 3 పూట్లు అన్నము, 2 పూట్లు కాఫీ బాగుంది. వీళ్ళైతే 5 మంది కానీ నలుగురు బాగా నడుస్తారు. అవ్వైతే పాపం కొంచెం నడచలేదు. మనమే నాగమ్మవ్వ గాని మన ఆశ్రమంలోకి వచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. అవ్వకైతే పాపం కాలు చేయి పని చేయవు. అవ్వని మనమే బాత్రూమ్ తీసుకోవాలా, తీసుకురాలా, స్నానం చేయించాలా, అన్ని అవ్వకు మనమే సేవ చేయాలి. కాబట్టి అయినా గానీ కష్టమైన ఇష్టంతో చేస్తున్నాం, బాగానే ఉందని అవ్వ మాటల్లో తెలియజేసింది. ఆడ కష్టం చేసినా పెట్టినా ఆడ ఇచ్చి తీసుకొచ్చినా బాగా ముందే. అయినా నాకేం లోటుపాటు లేవు. కళ్ళకేం అలా చేస్తాండా తింటాండా లక్షణంగా ఉన్నాం మనశ్శాంతిగా. ఒకరి పైన ఆట లేదు. ఒకరి ఏదైనా కొత్తగా వస్తే నా ఏదన్నా కొట్లాడాలి, గొడవ చేయాలంటే గానీ నా విద్య చేస్తుందంట. అదైతే కరెక్టే. నా విద్య కొట్లాడుతుంది, అలుగుతుంది, మళ్ళీ రాజైతావు. అదైతే మా ఇద్దరు బంధం అది ఓకే, అది కరెక్ట్. అవ్వకని నేను కూతురు అమ్మ అని ఇట్లా ఉన్నాం అనమాట. అది కానీ రియల్ గా అవ్వ చెప్తాను చూడండి అవ్వ మాటలతోనే. నీతో చెప్తున్నాను అందరూ ఏం పోతానంట, ఎట్లా పోతావు పో అంటుంది. ఎట్లా పోతాను నేను తీసుకెళ్ళి నేను పోతాగా నేర్చాను కొట్లాడతాము, మళ్ళా కలుసుకొని ఉంటాం ఇద్దరు. అది అవ్వ చెప్పేది. ఇప్పుడు లక్ష్మీ అక్క మాటల్లోగా నిన్నాం. లక్ష్మీ అక్క ఊళ్ళేమా ఉండేదో దాన్ని ఉంది. 4 బయట ముందుపోయి నాకు కొడుకుంటే సహజంగా ఏడ పక్కన రూమ్ తీసుకొని బతుకుంటా. చేత రాక ఇక్కడ వచ్చేసింది. నువ్వు ఉండవు అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక బాగుందా? ఏమైనా బాగానే ఉంది. మనకేం ఏమంటే ఆయాసంగా ఉంది అంతే. అవ్వకైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఆయాసం ఉంటుంది. తర్వాత మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయి పాపము. అవ్వకు 4 పిల్లలు పుడితే 4 చనిపోయినారు. ముందు భార్య, రెండో భార్య ఏమా ముందు భార్య బిడ్డ ఉంటే అతను కానీ కొట్టి ఉంటే కమ్మలు సొమ్ములు పిక్కొని కొట్టి పంపించేసినాడు అవ్వ ధర్మార్గము. ఇది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఉంది కదా మన అసితమ్మవ్వ. అవ్వ పరిస్థితి అయితే చెవులేమి వినపడదు పూర్తిగా. పాపం ఏం మనం మాట్లాడుతున్నామో ఆమెకు అర్థమయ్యలేదు. ఏం చెప్తున్నా మనం ఏది మాట్లాడుకుంటా అంటే ఆమె ఇంకోటి ఆలోచించుకుంటుంది. ఎందుకంటే చూడు ఏడుస్తాను చూడు, అంటే మనం ఏం చెప్తున్నామో ఆమెకు తెలీదు, బాధపడుతుంది, నవ్వుతానే ఉంటుంది, చెవులు వినపడవు. అవగానే బయట ఆడుకుంటాండి. అది మాకు పిల్లలు ఎవరు లేరనమాట. కాకపోతే మన దగ్గరకు వచ్చిన కొంచెం బాగుంది ఆరోగ్యంగా కదా. చెవుల ప్రాబ్లం ఒకటి, ఇంకా ఆరోగ్యం అన్ని బాగుంటాయి. ఏడ్చకూడదు, బాగా చెప్పాలి, ఇంకా ఏడ్చకూడదు. తెలియదు అవ్వకి ఏం మాట్లాడుతున్నారు అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.